వెల్కమ్ టు మీ టీవీ. కామారెడ్డి జిల్లా స్థాయిలో గెలుపొంది రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగన్ అన్నారు. సోమవారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో చీఫ్ మినిస్టర్స్ కప్ 2024 జిల్లా స్థాయి పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ చీఫ్ మినిస్టర్స్ కప్ 2024 సందర్భంగా జిల్లా, గ్రామీణ, మండల స్థాయిలో క్రీడా పోటీలను నిర్వహించడం జరిగిందని, ఈ రోజు నుండి ఈ నెల 24 వరకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 16న ఈవెంట్స్లో 323 క్రీడాకారులు జిల్లా స్థాయిలో పాల్గొంటున్నారని తెలిపారు. సీఎం కప్ 2024 క్రీడల్లో 8,000 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, ఇందులో 2,000 మంది క్రీడాకారులు సెలెక్ట్ కావడం జరిగిందని తెలిపారు. చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్, కాంపిటీషన్స్ని చాలా సీరియస్గా తీసుకొని ఈ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేస్తుంది. సో ఇప్పుడు జైపాల్ రెడ్డి గారు కూడా చెప్పారు, లైక్ డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్తో పాటు ఇప్పుడు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తెలంగాణ నుంచి ప్లేయర్స్ పార్టిసిపేట్ చేయాలి, విన్ చేయాలి కాంపిటీషన్స్. దానికోసం కాంపిటీషన్స్ చేసి బెస్ట్ టాలెంట్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ నడుస్తున్నాయి. అథ్లెటిక్స్తో పాటు 15 మోర్ ఈవెంట్స్ ఉన్నాయి. సో 7th, 8th డిసెంబర్లో అన్ని గ్రామ పంచాయతీలో ఈ కాంపిటీషన్స్ అయినాయి. 16th to 21st డిసెంబర్ నెక్స్ట్ ఈ వారం అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ ఉంటాయి. సో కామారెడ్డి జిల్లాలో చాలా బాగా పార్టిసిపేషన్ ఉంది. అరౌండ్ 8,000 ప్లేయర్స్ పార్టిసిపేట్ చేశారు గ్రామ్ లెవెల్ నుంచి. తర్వాత ఇప్పుడు దాదాపు 2,000 ప్లేయర్స్ సెలెక్ట్ అయ్యి ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో చాలా సంతోషం, వెరీ గుడ్ పార్టిసిపేషన్.